Audio Jungle. Audio Jungle. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ వేడుకలు. సెక్రటరీ జక్కుల రాజు యాదవ్ వెల్లడి. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఎన్టీఆర్ గార్డెన్లో చాలా అట్టహాసంగా సోమవారం నిర్వహించారు. ఈ ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథిగా కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సాంబ శివరావు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ హాజరై వేడుకలను ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థుల జీవన విధానం వారు చదువుకుంటే వనగురే ప్రయోజనాలు, చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని, చదివే మన దారిద్రానికి, మన పేదరిక నిర్మూలనకు, మన సాంకేతికకు, మన నైపుణ్యతకు దోహదపడుతుందని, అదేవిధంగా పెద్దలను గౌరవించడం, సమాజం పట్ల ప్రేమ, ఆదర, అభిమానం కలిగి ఉండటం నేర్పుతుందన్నారు. దేశానికి అనేక రకాలైనటువంటి పరిశోధనలు చదువు ద్వారానే సాధ్యమైందని, దేశంలో ఉన్న అనేక గొప్ప కట్టడాలు, గొప్ప సాంకేతిక ప్రగతి, 80 సంవత్సరాలలో దేశంలో సాధించిన అనేక రంగాల ప్రగతి అన్ని విధాలకు మూల కారణం చదువే అన్నారు. చదువుకుంటే తల్లిదండ్రులకు, భవిష్యత్తులో పిల్లలకు కొత్త కోణంలో అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా సోషల్ మీడియా ప్రభావం వల్ల, డ్రగ్స్ ప్రభావం వల్ల, ఇంకా అనేక రకాలైనటువంటి సమాజంలో రుగ్మతుల వల్ల యువత పెడబారిన పడుతుందని, అలా పెడదారిన పట్టకుండా మంచి దారిలో మంచిగా విద్యార్థులను తీర్చిదిద్దే ప్రయత్నం అందిస్తున్నటువంటి ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ కళాశాలలో అత్యధిక మార్కులు, రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో 470 మార్కుల గాను 468 మార్కులు ఎంపీసీ విభాగంలో సాధించినటువంటి పుష్పాల అక్షయకు, అదేవిధంగా జటోత్ మేఘనకు, అదేవిధంగా బైపీసీ విభాగంలో 440 మార్కుల గాను 437 మార్కులు సాధించిన కండె మెర్సీకి, అదేవిధంగా సిఈసి విభాగంలో 500 మార్కుల గాను 492 మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి వారికి 50,016 రూపాయల నగదు ప్రోత్సాహ బహుమతులు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ అయిన జక్కుల రాజు యాదవ్, కళాశాల చైర్మన్ మందల శోభ, కోశాధికారి డాక్టర్ బక్కతట్ల గట్టయ్య యాదవ్, డైరెక్టర్లు నునావత్ శ్రీనివాస్ నాయక్, దేవేందర్, పి మౌనికరెడ్డి, అధ్యాపక మిత్ర బృందం మరియు ప్రథమ సంవత్సరం విద్యార్థులు, 2వ సంవత్సరం విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జూనియర్ కళాశాల జూనియర్ పిల్లలకి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలో జరుగుతున్నటువంటి ఫ్రెషర్స్ పార్టీకి జూనియర్ పిల్లల్ని ఆహ్వానించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంటుంది. ఫ్రెషర్స్ వస్తూనే ఉంటారు, వాళ్ళకి సెకండ్ ఇయర్ పిల్లలు స్వాగతం పలుకుతూనే ఉంటారు. ఈ ప్రోగ్రాం అనేటువంటిది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఒక పండుగ లాంటి వాతావరణం. మా కళాశాల ఎస్టాబ్లిష్మెంట్ చేసి 14 సంవత్సరాలు అవుతున్నది. ఆ 14 సంవత్సరాల కాంచెలి అంచెలంచెలుగా ఎదిగి సాధారణ విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాల పిల్లలకి, అదేవిధంగా బిలో మిడిల్ క్లాస్ పిల్లలకి చాలా ఉన్నతమైన విద్యను కల్పిస్తూ, కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ ఎన్ఆర్ఐ కళాశాల అనేది సంవత్సరానికి ర్యాంకుల శాతం పెంచుకుంటూ ఐఐటి, జేఈ, నీట్, ఎప్సెట్ ర్యాంకులలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి మా విద్యార్థులందరూ 1000 మార్కుల గాను సెకండ్ ఇయర్ విద్యార్థులు 1000 మార్కులకు గాను 992, అదేవిధంగా 991, 93, 94 మార్కులు సాధించి 1000 మార్కులకు గాను సాధించినటువంటి పిల్లలందరూ మా కళాశాలలో ఉన్నందుకు మేము మా లెక్చరర్స్, అధ్యాపక మిత్రులను అందరినీ అభినందిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి ర్యాంకులు సాధించాలని, ఇలాంటి వారు వచ్చే విధంగా మా లెక్చరర్స్ అందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా కళాశాల యాజమాన్యం చైర్మన్ శోభారెడ్డి మేడం, ట్రెజరర్ గట్టయ్య సార్, అదేవిధంగా డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్, అదేవిధంగా ఇంకో డైరెక్టర్ దేవేందర్ సార్, అదేవిధంగా మౌనికారెడ్డి మేడం, వీళ్ళందరితో కలిపి మేము కళాశాల నడుపుతున్నందుకు చాలా సంతృప్తిగా ఉంది. అందరికీ మార్గదర్శకంగా నడుపుతూ 14 సంవత్సరాల కాలంలో కళాశాలను అంచెలంచెలుగా ఎదుగుతూ మరి అన్ని స్థాయిలలో ర్యాంకులు సాధిస్తూ విద్యార్థులకు కూడా తక్కువ ఫీజులతోటి
కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మునుముందు కూడా ఈ ప్రోగ్రాం అన్ని కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. మీ జక్కుల రాజు యాదవ్, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అండ్ సెక్రటరీ కరెస్పాండెంట్.